ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ నిధులు, ప్రాజెక్టు కేటాయింపులు, ఇతరత్ర అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధానిని కోరారు. అలాగే కీలక అంశాలపై ప్రధానికి వినతి పత్రం అందించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకు ముందు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ రెడ్డి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై అప్డేట్స్ ఏంటి? మోదీతో ఆయన చర్చించిన అంశాలేంటి? సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉంటున్నారు. సో నిన్న ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన తర్వాత నిన్న కేశవరావుని జైనింగ్ చేస్తున్నారు పార్టీలో. దాని తర్వాత ఈ రోజు కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలు రిప్రజెంటేషన్స్ కూడా ప్రధానికి ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించడం జరుగుతోంది. అందులో ప్రధానంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. వెనుకబడిన జిల్లాలకు కానీ కొన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాల్సి ఉండే దానిపైన కూడా ప్రధానంగా చర్చించడం తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రానికి గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ ఉండే, డబ్బులు తీసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కొన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ అవన్నీ ఏం తీసుకోలేదు కాబట్టి వాటిని తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు వెళ్ళినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో అరగంట పాటు ఈ సమావేశం అయితే జరిగింది. సో ఇంకా రాజకీయ పరమైన అంశాల పైన ఏమైనా చర్చ జరిగిందని మాత్రం తెలియదు. కానీ మొత్తానికైతే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలపైతే సుదీర్ఘంగా చర్చించడం జరుగుతోంది. సో మరి ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో సాయంత్రం వరకు ఉండబోతున్నారు. ఆయనతో పాటు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు కాబట్టి పిసిసి మార్పు, కొత్త మంత్రులు ఎవరు అనే దానిపైన కూడా మరోసారి జాతీయ కాంగ్రెస్ నేతలను కలిసి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైపు కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. అమిత్ షాతో చర్చించిన అంశాలేంటి? సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి ఈ పునర్విభజన చట్టం ప్రకారము ఈ నిధులు కానీ ప్రాజెక్టులు కానీ అంతా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నాయి కాబట్టి సో వాటన్నిటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖదే ఉంటుంది కాబట్టి ఇరు రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. పంపకాలు ఇంకా జరగలేదు. షెడ్యూల్ 9 లో ఉన్న సంస్థలు కూడా ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సింది పంపకాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అటు ఆంధ్రాలో వైఎస్ఆర్ తీసుకున్నప్పుడు సమరస్యంగా నడిచింది. కానీ ఇప్పుడు ఇక్కడ పార్టీ ప్రభుత్వాలు రెండు మారిపోయాయి అక్కడ ఇక్కడ. కాబట్టి మరోసారి సీఎం ఇద్దరు కూర్చొని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో ఏమేమి ఇంకా ఖాళీగా ఉన్నాయి, ఏమేమి ఇంకా రావాల్సి ఉండే నిధులు, ముఖ్యంగా ఢిల్లీలోనే ఆంధ్రప్రదేశ్ భవన్ కూడా విభజనకు జరిగింది, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. సో వాటికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా అమిత్ షాతో చర్చించగలుగుతోంది. సో రాష్ట్రానికి కొన్ని విభజన సమయంలో కొన్ని నిధులు కానీ ప్రాజెక్టులు ఇస్తామని హామీ ఇచ్చారు. వాటిని పైన కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలంటూ అమిత్ షాతో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ అశోక్.